హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. తమ్నైల్లో చూసినట్లుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిన సందర్భంగా విజయోత్సవం జరుపుకున్నారు. సో ఈ కూటమి ఏర్పడడానికి అందులో ప్రధానంగా మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. అంటే కూటమి ప్రభుత్వం అంతా యాజ్ ఇట్ ఈజ్గా చాలా వరకు ఉన్నప్పటికీ ముఖ్యంగా మనం ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలనా తీరు ఏ విధంగా ఉంది, అతను యొక్క ఉప ముఖ్యమంత్రిగా ఏ మేరకు అయినా ప్రజల్ని సంతోషపెడుతూ సమస్యలను సాల్వ్ చేస్తూ నడుపుతున్నాడు అనేది మనం ఒకసారి చర్చిద్దాం. అవినీతిని ప్రశ్నించాలి, అక్రమార్కుల్ని శిక్షించాలి, అభివృద్ధి సాధించాలి అనే లక్ష్యాలతో ఆయన ఏర్పాటు చేసిన పార్టీ జనసేన పార్టీ. కేవలం అప్పటి వరకు జగన్ ప్రభుత్వం అప్పులు తెచ్చిన డబ్బుని జనానికి పంచిపెట్టడం, అందుకు గాను ఆయన ఎంతో కష్టపడి మీటలు నొక్కడం మాత్రం చేస్తూ అప్పుల కుప్పం చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి రోడ్లు ఎక్కడ చూసినా డ్యామేజ్ అయిపోయి మనుషులు వెళ్ళడానికి వీలు లేకుండా ఎన్నో యాక్సిడెంట్లకు కారణభూతమై అవినీతి తప్ప ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తనకు లభ్యమై ఉన్న పోలీసుని వినియోగించి అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని జైలు పాలు చేసి వేధించటం, తర్వాత అనేక భూతుపద ప్రయోగాలతో అపోజిషన్ లీడర్స్ని, ముఖ్యంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వారిని వాళ్ళలో వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు చాలా చీప్గా మాట్లాడుతూ ప్రజల యొక్క కోపానికి గురై చివరికి ఏమైంది ఫలితం? 151 సీట్లున్న ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాని దుస్థితికి చేరిపోయింది. దీని అంతటికీ కారణం మీకు తెలుసు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా సాహసించని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఒక్కడే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని ఓదార్చి బయటకు వచ్చి అప్పటికప్పుడు ఆయన ఒక ప్రకటన చేశాడు. ఎలా అయినా సరే ఈ దుష్ట జగన్ పరిపాలన అంతం అందించాలంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఈ పార్టీలో కలిసి పోటీ చేయాలి. అపోజిషన్ పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. పవన్ కళ్యాణ్కి అప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వంతో మంచి దోస్తీ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆయన బీజేపీ అధిష్టాన వర్గాన్ని ఒప్పించి ఇటు చంద్రబాబు నాయుడుతో కల్పించి ఒక కూటమిని ఏర్పాటు చేసి అఖండ మెజారిటీతో నెగ్గేలా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ నెగ్గడమే కాకుండా ఆయన కారణంగా నెగ్గిన అన్ని సీట్ల కారణంగా అటు కేంద్రంలో కూడా బీజేపీ సుస్థిరంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. సో మీకు అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పదవి ఇచ్చారు. ఎంతోమంది జనరల్గా ఏదో క్రేజీగా ఉండే శాఖలు ఎంచుకుంటాడేమో అని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా ప్రజాసేవే పరమావధిగా భావించి ఎలాగైనా అట్టడుగున ఉన్న ప్రజలందరినీ పైకి తీసుకురావాలి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయబడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి అనే ఒక బలమైన కాంక్షతో ఆయన తీసుకున్న శాఖలు మీకు తెలుసు, పంచాయతీరాజ్ శాఖ, అలాగే గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ, అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ. ఈ శాఖల్ని తీసుకుని ఆయన తన పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలని బలోపేతం చేసి వారందరికీ నిధులు వచ్చేలాగా ఏర్పాట్లు చేసి అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తన సొంత సొమ్మునే అనేక మందికి బాధితులకి పంచిన పవన్ కళ్యాణ్ నిస్వార్థ సేవలు గుర్తించి ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా గల నాయకుల్లో అత్యంత నిజాయితీపరుడైన నాయకుడిగా
ప్రధానమంత్రి మోడీ 2వ స్థానంలోకి వస్తే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానంలోకి రావడం ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ తాను పర్యవేక్షిస్తున్న ఈ పంచాయతీ రాజ్ శాఖలో రాష్ట్రంలో గల అన్ని పంచాయతీల్ని ఆర్థికంగా పరిపుష్టి చెందేలా చేయడమే కాకుండా ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ఈ సర్పంచుల వ్యవస్థని ఇంకా బలోపేతం చేయడానికి ఆయన నడుం కట్టి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ గ్రామాలకు జీవం పోసేలాగా సకల సౌకర్యాల కల్పనతో ముందడుగు వేసే లక్ష్యంతో జరుగుతున్న కృషి ప్రజలందరి యొక్క ఆమోదం పొంది అందరూ హర్షించేలా చేశారు. ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో అన్ని గ్రామాలని నిర్లక్ష్యానికి గురి చేయడమే కాక వాటిని అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఊళ్ళో మురికి కాలువలతోటి గుంతల రోడ్లతోటి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సో దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలకి ఫండ్స్ లేక ఏ పనులు జరిగేవి కాదు. సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు గ్రామాలన్నింటికీ కూడా మంచి నిధులు వచ్చేలాగా ఏర్పాట్లు చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కొన్ని గణనీయమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంకా అనేక మార్పులు తీసుకొస్తూ అభివృద్ధి ప్రణాళికలు రచిస్తూ వాటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గల 13,326 గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించిన ఘనత పవన్ కళ్యాణ్ది. ఇది చాలా అభినందించదగ్గ విషయం. గత ఈ 12 నెలల స్వల్ప కాలంలో అంతకుముందు నిర్లక్ష్యం కాబడిన వ్యవస్థలన్నిటినీ కూడా జీవం పోసి పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్న చర్యలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇది వరల్డ్ రికార్డ్స్ యూనియన్లో ఈ పవన్ కళ్యాణ్ యొక్క అచీవ్మెంట్స్ నమోదు చేయబడ్డాయి. గతంలో చేసిన ఘోరంత పనికి కొండంత ప్రచారం చేసుకున్న జగన్ తాను అమలు చేసిన పథకాలన్నింటికీ కూడా జగనన్న పేరును వైఎస్ఆర్ పేరుతోనో పెట్టి చేసేవారు. ఆయన జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి, జగనన్న అమ్మ ఒడి అండ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న ఆణిముత్యాలు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ అభయహస్తం, వైఎస్ఆర్ నేతన్న, వైఎస్ఆర్ నేస్తం, జగనన్న కాలనీలు, ఇలాగా పేర్లు. అంతేకాకుండా అంబేద్కర్ పేరుతో ఉన్న ఒక పథకాన్ని ఆయన ఆ పేరు తొలగించి తన పేరు పెట్టుకుని జగనన్న విదేశీ విద్యా దీవెన అని పెట్టుకోవడం జనమందరూ కూడా చాలా తిరస్కార ధోరణి వ్యక్తం చేయడం జరిగింది. అలా చేయడం వల్ల అంత తన పేరుతో ప్రతి పథకాన్ని జోడించి చేయడం అనేది విరుగుటి కొరకే అన్నట్టు అతి సర్వత్రా విజయేత అన్నట్లుగా జనానికి అసహనం కలిగే రీతిలో సాగిపోయింది ఆ పద్ధతి. కానీ పవన్ కళ్యాణ్ చేసింది ఏమిటి? ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి తన లీడర్స్ ఎవరి పేరు పెట్టుకోలేదు. మనకందరికీ తెలుసు డొక్కా సీతమ్మ అనే ఆవిడ బ్రిటిష్ వాళ్ళతో కూడా పిలుపు అందుకొని ఆహ్వానించబడి వారి స్థాయికి వెళ్ళిన గుర్తింపు తెచ్చుకున్న గొప్ప అన్నదాత ఆవిడ. తన ఇంటికి వచ్చిన వారికి ఏ స్థితిలో వచ్చినా ఏ సమయంలో వచ్చినా అన్నం వండి పెట్టి ఆకలి తీర్చిన గొప్ప ఆవిడ డొక్కా సీతమ్మ గారు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఆవిడ పేరుతో ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. అలాగే ప్రజలకి ఎంతో ఉపకారం చేసి గుర్తింపు పొందిన నిస్వార్థపరులైన లీడర్స్ పేర్లు కానీ అలాంటివే పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ చేసిన ఇతర పనులు ఏమిటి అంటే తన పర అనే భేదం లేకుండా తన పార్టీ వారైనా ఎదురు పార్టీ వారైనా ఎవరైనా సరే ఏదైనా నేరం చేస్తే వాళ్ళని శిక్షించే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్వయంగా కలగజేసుకుని ఎర్రచందనం స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. అటవీ శాఖలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు తేవడంతో పవన్ కళ్యాణ్ ప్రతిష్ట పెరిగింది. కర్ణాటక నుంచి కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చి ఇక్కడ మదపటి ఏనుగుల ఆట కట్టించడం చెప్పుకోతగ్గ విషయం.
అంతేకాక సామాన్యులను సైతం ఆకట్టుకుంటూ జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఎంతైనా అభినందనీయుడు. ఇంకా తన సొంత సొమ్మును వెచ్చించి ఒకచోట స్థలం కొని స్కూల్ కట్టించడం, తనకు రావాల్సిన జీతం డబ్బుల్లోంచి ఒక అనాథ శరణాలయానికి మళ్లించి అక్కడ వారి యొక్క బాగోగులు చూడడం కోసం వినియోగించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ అందరి ఆదరాభిమానాలు పొందటమే కాక భవిష్యత్తులో కూడా ఈయన జాతీయ స్థాయిలో గొప్ప స్థితికి ఎదగాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోలు మరికొన్ని నన్ను చేసే విధంగా ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.